మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని ఏపీ సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆయనని ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టులు దేవ్జీ, మల్లా రాజిరెడ్డిని హాజరుపరచాలని కోరిన హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరపగా వారు తమ అదుపులో లేరని పోలీసులు తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజైన గురువారం అమ్మవారు కల్పవృక్ష వాహనంపై శ్రీ మురళీకృష్ణ ఆకారంలో భక్తులకు అభయమిచ్చారు. సినిమా పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. బషీరాబాద్లోని సైబర్ క్రైమ్ పిఎస్కు అతన్ని తరలించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వివరణ కోరుతూ కడియం శ్రీహరి, దానం నాగేందర్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి నోటీసులు ఇచ్చారు. భారత రాష్ట్రపతి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్కు తెలంగాణ గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెబుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి షాక్ ఇచ్చారు. పుతిన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రష్యా ఉక్రెయిన్ శాంతి ప్రణాళికను చెడి చెప్పులు లేకుండా ఆమోదించారు. అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం ఎఫ్స్టీన్ ఫైల్స్కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫ్స్టీన్ ఫైల్స్ను విడుదల చేసే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ ప్రశాంత్ కిషోర్ ఒకరోజు మౌనవ్రతం చేపట్టారు. అగ్రకథా నాయకుడు రజనీకాంత్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్ ఫ్రంట్ పేజ్లో ఆయన ఫోటోను ముద్రించారు. కొత్త వారిని ప్రోత్సహించడంలో ఈటీవీ ఎప్పుడూ ముందుంటుందని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. ఈటీవీ విన్ ఒరిజినల్స్ పై రూపొందించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. పైరసీపై పోరాటంలో భాగంగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థలో రూపొందించిన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా టికెట్ ధరను 99 రూపాయలకు తగ్గించింది. అబుదాబి టీ10 లీగ్లో ఆడుతున్న భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్పిన్ స్టాలియన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. బుధవారం నార్థన్ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్పిన్ స్టాలియన్స్ 4 పరుగుల తేడాతో ఓడింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.